హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపాటి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి చెక్కల మసాలా అయితే చేస్తున్నాను. అందుకోసం అయితే 2 టమాటో 4 ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఈ చెక్కల మసాలాకు వచ్చేసి టమాటాలు ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం తక్కువగా తీసుకోండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడైతే ఇవి కట్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. అలాగే ఈ మసాలాకు వచ్చేసి కొత్తిమీర, ఒక నిమ్మకాయ అయితే కడిగేసి కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడైతే చెక్కలు తీసేసుకున్నాను. ఇవి బియ్యం పిండి, పెసరపప్పు అవి వేసి చేసిన చెక్కలండి, ఇంట్లో చేసినవి. వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుంటున్నాను. ఇలా అయితే నలిపేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా అయితే నలిపేసుకోవాలండి. ఇందులో వచ్చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ అయితే వేసేస్తున్నాను. ఇందులో కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. అలాగే తగినంత కారం అయితే వేసేస్తున్నాను. మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను. తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను. అలాగే ఒక నిమ్మకాయ చెక్కని అయితే పిండేసుకుంటున్నాను. ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి పల్లీలు వేయించి వేసుకుంటే బాగుంటుంది. అలాగే పప్పులు కూడా వేసేసుకోవచ్చు. ఈ చెక్కల మసాలా ఎవరికి తెలుసండి? తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మట్టుకు అదిరిపోతుందండి చెక్కల మసాలా మట్టుకు. తెలియని వాళ్ళైతే ప్లీజ్ ట్రై చేయండి. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. చెక్కల మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక చిన్న లైక్ ఇవ్వండి.